చైతన్యరథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. యువత పోరు, జగన్ రెడ్డి మరో దగా పోరు. యువత లేని పోరు. జగన్ పాలనలో యువత ఎందుకు బలైంది? పోరాటం జరుగుతోంది, కానీ అందులో యువత ఏరి ఎందుకు? ఇది పార్టీ పోరా, కుటుంబం పరంపర కోసం పోరాటమా, లేక ప్రజల భవిష్యత్తు కోసం జరగాల్సిన యుద్ధమా? 2025లో జగన్ రెడ్డి పార్టీ చేస్తున్న పోరు యాత్రలో యువత ఎక్కడా కనిపించలేదు. ఎందుకంటే ఆ యువతని నాశనం చేసింది అదే జగన్ రెడ్డి ప్రభుత్వం. జగన్ పాలనలో యువత ఎలా ధ్వంసమైందో చూస్తే ఉద్యోగ నోటిఫికేషన్లోనూ జగన్ రెడ్డి మోసం. 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక అన్నాడు ఒక ఇంటికి ఒక ఉద్యోగం అని. అందరూ నమ్మారు, కానీ గ్రూప్స్ నోటిఫికేషన్లు నిలిపేశాడు. డిఎస్సి ప్రాసెస్ మళ్ళీ వాయిదా వేస్తూ పోయాడు. ఎస్ఐ, కానిస్టేబుల్, జేఎల్, డిఎల్ ఏ దిక్కుకు వెళ్ళలేదు. జాబ్ క్యాలెండర్ అంటూ జారీ చేసిన షెడ్యూళ్లు దిక్కు తోచని డ్రామాలయ్యాయి. దీంతో ఏం జరిగింది? వేలాది మంది యువత 4 ఏళ్లుగా ఒక పరీక్ష కోసం జీవితాన్ని త్యాగం చేశారు. కొందరు హాస్టళ్లలో భవిష్యత్తు దశ లేకుండా గడిపారు. మరికొందరు జీవితమే కోల్పోయారు. విద్యార్థుల్లో స్కిల్స్ లేకుండా మార్కెట్కి పంపిన విద్యా వ్యవస్థ జగన్ రెడ్డి పాలనలో చూసాం. నవోదయం అన్నాడు, కానీ విద్యా వ్యవస్థను 25 ఏళ్లు వెనక్కి నెట్టాడు. కాలేజీలు మూతపడ్డాయి. స్కిల్ స్కాలర్షిప్స్ లేవు. ఫారిన్ ఎడ్యుకేషన్ స్కీమ్ లేదు. ఒక్క ఏఐఎంఎల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించలేదు. నేడు మార్కెట్ కోరుకునేది టెక్నికల్ స్కిల్స్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, గ్లోబల్ కనెక్షన్. జగన్ ఇచ్చింది పాసు మార్కులు తక్కువ చేసి ఓట్లు గెలుచుకోవడమే. యువతకు ఆదర్శం లేని పాలన అందించాడు జగన్మోహన్ రెడ్డి. ఒక్క యువ నాయకుడు కనిపించారా జగన్ క్యాబినెట్ లో? ఒక్కటైనా యూత్ అథారిటీ లేదా లీడర్షిప్ డెవలప్మెంట్ మోడల్ ఏర్పడిందా అంటే లేదు. ప్రతి అవకాశాన్ని కుటుంబం, బంధువులు ఆ 10 మంది చేతుల్లో పెట్టి ప్రజలను వంచాడు జగన్ రెడ్డి. ఏ పార్టీకైనా యువత బలం, కానీ జగన్ పార్టీకి మాత్రం ఫ్యామిలీ బలం మాత్రమే కావాలి. ఫ్యామిలీ బాగుపడటం మాత్రమే కావాలి. నిరుద్యోగులను ఓటు బ్యాంక్ గా మాత్రమే వాడుకున్నాడు. అనేక రకాల సాకులు చెప్పాడు. కరోనా ఉందన్నాడు, బ్యాంకుల్లో రిక్రూట్మెంట్ లేదన్నాడు, కమిటీ స్టడీ చేస్తోంది, చేద్దాం అన్నాడు. అవును, అసలు పని చేసేది లేదు కాబట్టి కమిటీలు పెట్టాడు. ఇతర రాష్ట్రాల్లో లక్షల ఉద్యోగాలు ఇచ్చారు, వచ్చాయి. ఏపీలో యువత మాత్రం ప్యాకేజీ లేదంటూ, నోటిఫికేషన్ లేదంటూ పత్రికల్లో వస్తున్న వార్తలతో నిరాశ చెందారు. జగన్ రెడ్డి పైన యువత తిరుగుబాటుకు సిద్ధమవుతోంది. సిద్ధమైంది నాడు, సిద్ధమైంది నేడు. 2024 ఎన్నికల్లో ఏం జరిగిందో చూసాం. జగన్ సభలకు యువత రాలేదు. చంద్రబాబు, పవన్ సభల్లో యువత ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఎందుకంటే వాళ్లకు చంద్రబాబు గారి విజన్ పట్ల ఆశ ఉంది. విజన్ 2047 స్కిల్స్, విద్య, లీడర్షిప్, నూతన ఆవిష్కరణలపై మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది కేవలం రాజకీయ మార్పు కాదు, యువత తిరిగి నమ్మకం పొందిన ప్రస్థానం. గతం తిరిగి రాదు, భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది. జగన్ రెడ్డి పాలనలో 5 సంవత్సరాల జీవితాన్ని పోగొట్టుకున్న యువత ఇప్పుడు మౌనంగా ఉండకూడదు. వాళ్ళ వేదన కూటమి ప్రభుత్వానికి అండగా ఉండి సాధించుకోవాలి. ఒకసారి తప్పు జరిగితే అది అనుభవం, 2 సార్లు జరిగితే అది మన నిర్లక్ష్యం. పక్క రాష్ట్రాల్లో ఉద్యోగాలు వస్తుంటే మన రాష్ట్రంలో యువత నిరాశలో మునిగిపోవడం చూస్తూ కూర్చోవడం మన బాధ్యత. ఇప్పుడు అవకాశం వచ్చింది, జగన్ రెడ్డి పైన తిరగబడండి. నీవు మారితే రాష్ట్రం మారుతుంది, నీవు నిలబడితే వ్యవస్థ మారుతుంది. చంద్రబాబు యువతను నమ్ముతున్నాడు. ఇప్పుడు యువత తన బాధ్యతతో, ఓటుతో, గొంతుతో, కృషితో చంద్రబాబుకు అండగా అవ్వాలి. ఇదే యువత జగన్ రెడ్డి పాలనలో నిరాశతో తల వంచింది. ఇప్పుడు తిరిగి భవిష్యత్తు వైపు భరోసాతో చూస్తోంది. ఎందుకంటే నాయకత్వం మారింది. చంద్రబాబు నాయుడు ఒక విజనరీ లీడర్. 1990లోనే టెక్నాలజీ మార్గం వేసిన నాయకుడు చంద్రబాబు. ఐటీ, హైటెక్ సిటీ, డిజిటల్ పాస్బుక్స్, ఈ గవర్నెన్స్ ఇవన్నీ యువత కోసమే. ఉద్యోగాలు భర్తీ చేసే విధానంలో స్పష్టత ఉంది. స్కిల్స్ అభివృద్ధి కోసం అంతర్జాతీయ అనుసంధానం. యువతకు పాలనలో భాగస్వామ్యం ఇచ్చే తత్వం చంద్రబాబు నాయుడుది. విజన్ 2047 యువతతోనే సాధ్యమైన ప్రయాణం అని నమ్మే ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే టాప్ స్టేట్గా నిలిపేందుకు చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యం. ఇది కేవలం పాలకుడి కల కాదు, యువతతో కలిసి నెరవేర్చే లక్ష్యం. ప్రతి కుటుంబానికి ఒక డిజిటల్ యూత్ ఉండాలని ఆయన కోరిక. ప్రతి జిల్లా కేంద్రంలో స్కిల్ హబ్ ఆయన ఆశయం. ఉద్యోగాల భర్తీలో పారదర్శకత, విద్యారంగంలో
ప్రభుత్వ భాగస్వామ్యం, పోటీ పరీక్షలపై స్పష్టమైన టైం లైన్, యువతకు స్టార్టప్ ఐడియా ల్యాబ్లకు ఫండింగ్. చంద్రబాబు ప్రసంగంలోని సారాంశం చూస్తే రాష్ట్రాన్ని మళ్లీ తలెత్తేలా చేయాలంటే యువతే మార్గదర్శకులు కావాలి. మీరు ఎదురు చూస్తే నేను ఒక దారి చూపుతాను. ఈ మాటల్లో సాధారణ హామీ లేదు. అది ఒక నమ్మకం. వారసత్వానికి ఓటు వేయమన్న నాయకుడు కాదు, భవిష్యత్తుకు ఓటు వేయమన్న నాయకుడు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి యువతను వాడుకున్నాడు, చంద్రబాబు యువతను ఎదగనిచ్చే వాతావరణం కల్పిస్తున్నారు. ఇప్పుడు ప్రశ్న మీదే. మీ భవిష్యత్తు కోసం మీరు ఎవరి వెంట నడవాలి? చంద్రబాబుతో కలిసి అడుగు వేస్తే 100 అడుగుల భద్రత మీ వెనక ఉంటుంది. భవిష్యత్తు బంగారం అవుతుంది. విజనరీ కావాలా, దోపిడీ నాయకుడు కావాలా, తేల్చుకోవాల్సిన బాధ్యత నేటి ఆంధ్రప్రదేశ్ యువతరానిది.